రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన భార్య దివ్య కుమారుడు జస్మిన్ రెడ్డి కలిశారు. మిథున్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, జైల్లో ఆయనకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు వైసీపీ నేత మార్కాని భరత్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు. అక్కడ ఉన్న సౌకర్యాలని తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు ఎందుకు ఇంత కక్ష సాధింపు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక 40-50 సంవత్సరాల నుంచి ఆ వైరం ఉంది. ఆ వైరము కొడుకుని ఇబ్బంది పెడితే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మనశ్శాంతి ఉంటుందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకుని ఇబ్బంది పెడితే అలా అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు 3200 కోట్లని కదా మీరు స్కామ్ జరిగిందని అంటున్నారు. అసలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి నష్టం ఎక్కడ వచ్చిందో అర్థం కావట్లే. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే టైంకి 18,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి సేల్స్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్ కంప్లీట్ అయ్యేసరికి 25,000 కోట్ల రూపాయలు సేల్స్ పెరిగింది. అంటే 7,000 కోట్ల రూపాయల ఆదాయము సేల్స్ పెరిగితే అసలు గవర్నమెంట్కి నష్టం ఎక్కడ వచ్చింది? 3,200 కోట్లని మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారు ఇప్పటికీ అర్థం కావట్లే.